హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంఎస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూడకపోతే మీకే నష్టం. సైబర్ నేరగాళ్లను చూసాం, తర్వాత ఇంకా అనేకమైన రకమైన మోసాలను మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో హై లెవెల్ మార్కెటింగ్తో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మనిషి ఆశాజీవే, కాదనలేము. కానీ డబ్బులను రెండింతలు చేసిస్తాం, అధిక వడ్డీ ఇస్తాం అంటే నమ్మకండి. అధిక వడ్డీకి ఆశపడి ఎందరో అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఇది చాలామంది ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చినటువంటి సంఘటనలు. ఎంతోమంది అమాయకులను బలి చేస్తున్న సైబర్ నేరగాళ్లు, అంతేకాకుండా ఇక హై లెవెల్ మార్కెటింగ్ పేరుతో చాలామంది ప్రజల్ని బురిడి కొట్టిస్తున్నారు. పోలీసు వారు, ఉన్నతాధికారులు ఎన్ని అవగాహనలు కల్పించినా, ఎన్ని సదస్సులు పెట్టి కార్యక్రమాలు చేసినా ప్రజలలో మాత్రం మార్పు రావడం లేదు. నిజంగా మనుషుల యొక్క అమాయకత్వాన్ని, మనుషుల యొక్క ఆశను ఆసరాగా చేసుకొని అమాయకులని చాలామంది కేటుగాన్లు బురిడి కొట్టిస్తున్నారు. ఎక్కువగా సైబర్ నేరగాన్లు, తర్వాత ఇంకా ఇలాంటివంటి కాకుండా ఈ మధ్యకాలంలో హై లెవెల్ మార్కెటింగ్ పేరుతో పట్టణాలలో, గ్రామీణలలో చాలామంది అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఎక్కువగా అధిక వడ్డీ ఇస్తాం, అధిక వడ్డీకి ఆశ చూపి అధిక వడ్డీ ఇస్తామని చెప్పేసి గ్రామాలలో డబ్బులు తీసుకొని చాలామంది మోసం చేస్తున్న దుర్ఘటనలు మనం చూస్తున్నాం. ఇంకా పోలీసు వారు, అధికారులు చాలామంది ఎన్నో రకాలుగా అవగాహన సదస్సులు, చైతన్య సదస్సులు పెట్టి వాళ్ళలో అవగాహన కల్పిస్తున్నారు. అయినా కానీ మారడం లేదు. తప్పకుండా ప్రజలు మారాల్సిన అవసరం ఉంది. ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా, డబ్బులని రెట్టింపు చేసిస్తామన్నా ఎవరు నమ్మవద్దు. ఇక చాలామంది నిజంగా ఎక్కువ వడ్డీకి ఆశపడి డబ్బులను రెండింతలు చేసిస్తామని, 2 రెట్లు ఇస్తామని చెప్పేసి చాలామంది నమ్మి డబ్బులను బంధువుల దగ్గర అప్పు తెచ్చి, ఇంకా ఇల్లు, బంగారం తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు ఇస్తున్నారు జనం. చాలామంది అధిక వడ్డీకి ఆశపడి నానా రకాలుగా ఎవరి దగ్గరనో అప్పులు తెచ్చో మరి వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజలలో మనం అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వడ్డీ ఆశ చూపించి అమాయక ప్రజల్ని చాలామంది మోసం చేస్తున్నారు. ఇంకా చాలామంది ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు, ఉన్నతాధికారులు చాలా రకాలుగా మనకు అవగాహన సదస్సులు కల్పిస్తున్నారు. అందుకనే ఎవరైనా సరే, మనిషి ఆశాజీవి, కాదనలేము. కానీ అధిక వడ్డీ ఇస్తాం, రెండింతలు చేసిస్తాం అంటే ఎవరు నమ్మొద్దు. ఇందులో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అమాయక ప్రజల్ని చాలా రకాలుగా మోసం చేసే అవకాశం ఉంది. అందుకనే దయచేసి తప్పకుండా అందరూ మానుకోవాలని మనవి చేస్తున్నాను.